హాయ్ ఆల్సో మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ అలాగే మన వీడియోని కూడా లైక్ చేయండి. అండ్ అలాగే ఎవరైతే ఇప్పుడు స్కిప్ బటన్ కొట్టారో, ఫార్వర్డ్ బటన్ కొట్టారో వాళ్ళు కూడా లైక్ చేయండి. అండ్ అలాగే ఎవరైతే లాస్ట్‌లో లైక్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా లైక్ చేయండి. అండ్ అలాగే ఎవరైతే లైక్ తీసుకుందాం అనుకున్నారో ప్లీజ్ వాళ్ళు కూడా లైక్ చేసి మన వీడియోని చూడండి. ఓకే. సో, ముందుగా మనం ఇక్కడ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి నోటిఫికేషన్ అనేది మనకి ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. ఏబీఎన్ఎల్. సో, ఇదొక న్యూ డిఫెన్స్ ఆర్గనైజేషన్ అనమాట. సో, ఇక్కడ చూసుకుంటే మనకి న్యూ డిఫెన్స్ ఆర్గనైజేషన్ కాకపోతే మనకి ఇక్కడ ఆల్రెడీ చూసుకుంటే ఈ యొక్క డిఫెన్స్‌లో మనకి ఆల్రెడీ 12,000 ఎంప్లాయీస్ ఉన్నారనమాట. ఓకేనా. అలాగే ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి చెన్నైలో ఉందనమాట. సో, ఈ కంపెనీ ఏం చేస్తదంటే మనకి ఏబీఎన్ఎల్ అంటే ఈ కంపెనీ ఉంది కదా! ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్. ప్రొడ్యూసెస్ బ్యాటిల్ ట్యాంక్స్, ఎంబీటీ అర్జున్ అండ్ ఇన్ఫాంట్రీ కాంబాట్ వెహికల్స్, సపోర్ట్ వెహికల్స్ అండ్ అలాగే డిఫెన్స్ మొబిలిటీ సొల్యూషన్స్ ఫర్ ద ఆర్మర్డ్ ఫోర్సెస్ అండ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీస్. సో, ఇది కంపెనీ యొక్క మెయిన్ పర్పస్ అనమాట. ఓకేనా. సో, అలాగే ఇప్పుడు ఈ యొక్క కంపెనీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ యొక్క నోటిఫికేషన్ ఏంటి అంటే మనకి జూనియర్ మేనేజర్ అనమాట. సో, ఇది జూనియర్ మేనేజర్ అనే పోస్ట్ కాంట్రాక్ట్ మీద పోస్ట్ రిలీజ్ చేశారు. కాకపోతే ఎక్స్టెండబుల్ అవుతుందనమాట. సో, రేపు పొద్దున్న ఫ్యూచర్‌లో పర్మనెంట్ వేకెన్సీ ఏమని రిలీజ్ చేస్తే మీకు చాలా యాడ్ ఆన్ అవుతదనమాట. ఓకేనా. సో, ఖచ్చితంగా యుటిలైజ్ చేసుకోండి. ఎలిజిబుల్ అయిన ప్రతి క్యాండిడేట్ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో, ఇందులో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఈ యొక్క నోటిఫికేషన్‌లో. సో, అవి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ఇక్కడ ముందుగా చూసుకుంటే మనకి జూనియర్ మేనేజర్ అనే పోస్ట్‌కి మనకి 20 వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో, ఇక్కడ చూసుకుంటే అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి 10, ఓబీసీకి, ఎస్సీకి, ఎస్టీకి, ఈడబ్ల్యూఎస్‌కి, పీడబ్ల్యూడీకి సో, అలా ఈ విధంగా క్యాస్ట్ వైస్‌గా నోటిఫికేషన్స్ డివైడ్ చేశారు. సో, అలాగే మనకి టోటల్ చూసుకుంటే మనకి 20 పొజిషన్స్‌కి మనకి వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ జూనియర్ మేనేజర్ అనే పోస్ట్‌కి. అలాగే మనం ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమమ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అలాగే మాక్సిమం వచ్చేసరికి 30 ఇయర్స్ అనమాట. సో, ఎవరైతే 30 ఇయర్స్ అబోవ్ ఉంటారో వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ కారు. ఎవరైతే 30 బిలో ఉంటారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. అక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ ఎనీ స్ట్రీమ్ అని ఉంది కదా! అంటే మనకి ఇందులో చాలామంది డిగ్రీ డిస్టెన్స్‌లో చేస్తారు కదా! సో, వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ కారు. అలాగే డిగ్రీ అయినా, ఇంజినీరింగ్ అయినా ఏదైనా సరే డిస్టెన్స్‌లో చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ కారు. ఎవరైతే రెగ్యులర్‌గా ఫస్ట్ క్లాస్ డిగ్రీలో పాస్ అయ్యి ఉంటారో వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ అనమాట. లేకపోతే ఫస్ట్ క్లాస్ డిగ్రీ అదర్ దాన్ బీఏ ఆర్ బీటెక్ అండ్ 2 ఇయర్స్ ఎంబీఏ ఇన్ ఎనీ స్ట్రీమ్. ఓకేనా. సో, ఇది ఇంకో క్వాలిఫికేషన్. రెండిట్లో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉంటే మీరు యొక్క నోటిఫికేషన్‌కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ మీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఈ యొక్క నోటిఫికేషన్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అక్కడ మీరు వర్క్ ఏం చేయాలని కూడా మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే టెన్యూర్ చెప్పాను కదా! 1 ఇయర్ టెన్యూర్ అలాగే ఎక్స్టెండబుల్. సో, ప్రెజెంట్ ఇది కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటున్నారనమాట. సో, ఇక్కడ చూసుకుంటే మీకు మంత్లీ పే వచ్చేసరికి 30,000 బేసిక్ పే ప్లస్ అలవెన్సెస్ ఉంటాయన్నమాట. ఓకేనా. సో, మీకు మంత్ అంతా కూడా ఈ 30,000 బేస్ పే వస్తది. ఇంకా ఈ ఇయర్ 1 ఇయర్ అయ్యేలోపు మీకు ఇంక్రిమెంట్ ఏమి జరగదని చెప్పి వీళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారనమాట. సో, మొత్తం అంతా కూడా స్ట్రెయిట్‌గా వీళ్ళ యొక్క నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. సో, ఇదే కాకుండా ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చెప్పాను కదా! మీరు ఇక్కడ చూసుకుంటే డిగ్రీ చెప్పాను కదా! సో, రెగ్యులర్ డిగ్రీ ఉండాలనమాట. సో, డిస్టెన్స్ డిగ్రీ ఉంటే ఆ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్ కారండి. అలాగే చూడండి ఇది చాలా మంచి పాయింట్. క్యాండిడేట్స్ పొసెసింగ్ హైయర్ క్వాలిఫికేషన్ అంటే ఎవరైతే డిగ్రీ కంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటదో వాళ్ళు గాని ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేస్తే వాళ్ళని రిజెక్ట్ చేసేస్తారని చెప్పి క్లారిటీగా మెన్షన్ చేశారంటే వాళ్ళేంటంటే ఓవర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అంటారనమాట. సో, మనకి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారు. ఓవర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారనమాట. సో, ఎవరైతే ఓవర్ క్వాలిఫైడ్ అయిపోతారో వాళ్ళని ఆటోమేటిక్‌గా రిజెక్ట్ చేస్తారనమాట. సో, ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళే అప్లై చేయండి. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ చేసినోళ్ళు ఉంటారు కదా! డిగ్రీ కంటే ఇంకా హైయర్ స్టడీస్ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేయొద్దు. ఎందుకంటే వీళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు రిజెక్ట్ చేస్తామని చెప్పి. ఒక హైయర్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే. సో, ఇక్కడ చూసుకుంటే మనకి క్యాండిడేట్స్ పొసెసింగ్ హైయర్ క్వాలిఫికేషన్స్ ఈవెన్ పొసెసింగ్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఇండికేటెడ్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ నీడ్ నాట్ టు అప్లై. Candidature of such personnel who possess higher qualification than the required qualification indicated in the advertisement and who apply for the post will be rejected. ఓకేనా. సో, ఎవరైతే హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేస్తారో వాళ్ళు ఓవర్ క్వాలిఫైడ్ అంటారనమాట. సో, వాళ్ళని రిజెక్ట్ చేస్తానని చెప్పి క్లారిటీగా మెన్షన్ చేశారు.
సో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ అలాగే ఇప్పుడు అప్లికేషన్స్ ఎలా ఫిల్ చేయాలి అంటే, సో వీళ్ళు మనకి కింద ఇదే మీకు ఈ నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇదే నోటిఫికేషన్‌లో కింద అప్లికేషన్ ఫార్మ్ ఉంటదనమాట. సో, మీరు ఈ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసి ఇక్కడ మీకు అడ్రెస్ ఇచ్చారు కదా! టు ద చీఫ్ జనరల్ మేనేజర్ హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ అవార్డీ చెన్నై 600054. సో, ఈ యొక్క అడ్రస్‌కి మీరు పోస్ట్ పంపించాల్సి ఉంటదనమాట. ఆర్డినరీ పోస్ట్ పంపించాలి. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ మంత్ 11థ్ అనమాట. ఇది సెప్టెంబర్ కదా! అక్టోబర్ 11థ్ లోపు మీరు పోస్ట్ పంపించాల్సి ఉంటదనమాట. కానీ సో, ఇది అప్లికేషన్ ప్రాసెస్ జరిగి అలాగే మనం ఇప్పుడు అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే మనకి అప్లికేషన్ ఫీజ్ ₹300 పే చేయాలనమాట. సో, మీకు డౌట్ రావచ్చు ఇది ఆన్‌లైన్ అప్లికేషన్ కాదు కదా! అప్లికేషన్ ఫీజ్ ఎలా పే చేయాలని చెప్పి. సో, మీకు అప్లికేషన్ ఫీజ్ కూడా ఇప్పుడు చూపిస్తాను ఎలా పే చేయాలని చెప్పి. వీళ్ళు కూడా ఇక్కడ క్లారిటీగా స్టెప్స్ మెన్షన్ చేశారు. సో, మీరు ఈ స్టెప్స్ కూడా ఫాలో అవ్వచ్చు. లేకపోతే నేను ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తాను ఎలా పే చేయాలని చెప్పి. మీరు అదే ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు అప్లికేషన్ ఫీజ్ పే చేయొచ్చు. సో, ముందుగా మీకు ఎస్‌బీఐ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఎస్‌బీఐ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు కూడా ఇదే పేజ్‌లోకి ల్యాండ్ అవుతారనమాట. ఓకేనా? ఇక్కడ ఎస్‌బీఐ అని చెప్పి ఉంటది పైన లోగో. సో, అక్కడ అదే పేజ్ ల్యాండ్ అవుతారు. సో, ఇక్కడ మీరు చూసుకుంటే మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కదా! ఇక్కడ చూసుకుంటే మనకి గవర్నమెంట్ ఆర్ పీఎస్‌యూ ఆర్ కోర్స్ అని ఉంది కదా! సో, మనం ఇది సెలెక్ట్ చేయాలనమాట. ఇక్కడ పీఎస్‌యూ అని ఉంది కదా! మీ యొక్క మౌస్ కర్సర్ మీరు అబ్జర్వ్ చేస్తే పీఎస్‌యూ ఉంటది. అది దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అది ఫార్మ్ ఎక్స్‌పైర్ అయిపోయిన వల్ల మీకు ఎర్రర్ కనిపించుంటది. సో, మీకైతే ఆ ఎర్రర్ రాదు. సో, జస్ట్ రిఫ్రెష్ చేస్తే ఎర్రర్ పోతుందనమాట. సో, మీకు ఇదే విధంగా పేజ్ ఓపెన్ అవుతుందనమాట. అక్కడ పీఎస్‌యూ క్లిక్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ మీరేం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఫిల్టర్ బై స్టేట్ ఉంది కదా! ఇక్కడ ఫిల్టర్ బై స్టేట్ దగ్గర మీరు తమిళనాడు ఫిల్టర్ చేసుకోండి. ఇక్కడ తమిళనాడు ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఈ కంపెనీ ఉంది కదా! ఆర్మడ్ అని చెప్పి స్టార్టింగ్‌లో మన కంపెనీ ఉంది కదా! ఆర్మడ్ వెహికల్స్ నిగమ్ అని చెప్పి అది మీరు ఇక్కడ సెర్చ్ చేయాల్సి ఉంటదనమాట. సో, ఇక్కడ మీరు చూసుకుంటే నేను జస్ట్ ఏఆర్ అంబోజీ అని టైప్ చేశాను. మనకు ఆల్రెడీ ఇక్కడ వచ్చిందనమాట. ఆర్మడ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పి ఇక్కడ కూడా మనకు అది సేమ్ నోటిఫికేషన్ అనమాట. ఆర్గమ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ అని చెప్పి. సో, మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలనమాట. సో, దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ కేటగిరీ అడుగుతదనమాట. సో, మీరు ఇక్కడ పేమెంట్ కేటగిరీ దగ్గర ఏం పెట్టాలి అంటే మీరు ఇక్కడ చూసినట్టయితే వీళ్ళు నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. హెచ్‌వీఎఫ్ అని చెప్పి హెచ్‌వీఎఫ్ రిక్రూట్మెంట్ ఫీజ్ అని చెప్పి మీరు కేటగిరీ పెట్టాలనమాట. సో, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చాలా ఉంటాయి. మీరు ఇది ఇక్కడ క్లిక్ చేసేది మీరు ఓపెన్ చేయగానే స్టార్టింగ్‌లోనే ఒకటి ఉంటుంది రిక్రూట్మెంట్ ఫీజ్ అని చెప్పి అది క్లిక్ చేయొద్దు. మీరు కిందకి స్క్రోల్ చేస్తే లేకపోతే ఇక్కడ సెర్చ్‌లో కూడా మీరు హెచ్‌వీఎఫ్ అని సెర్చ్ చేస్తే హెచ్‌వీఎఫ్‌లో మీరు కిందకెళ్తే సో, ఇక్కడ ఉంది కదా రిక్రూట్మెంట్ ఫీజ్ అని చెప్పి హెచ్‌వీఎఫ్ రిక్రూట్మెంట్ ఫీజ్ అని చెప్పి ఇది మీరు సెలెక్ట్ చేయాలనమాట. సో, ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఆ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో, ఈ ఫామ్ ఫిల్ చేయాలనమాట మీరు. పోస్ట్ అప్లైడ్, డేటు, నేమ్, మొబైల్ నంబర్, ఆధార్ నంబరు. సో, అలా ఈ ఫామ్ ఫిల్ చేసి మీరు ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయడానికి ఆప్షన్ వస్తదనమాట. అప్లికేషన్ ఫీజ్ పే చేసి మీరు అక్నాలెడ్జ్‌మెంట్ డౌన్‌లోడ్ చేసి అది కూడా మీ అప్లికేషన్‌తో పాటు అటాచ్ చేసి పంపించాల్సి ఉంటదనమాట. ఓకేనా? సో, ఇది అప్లికేషన్ ప్రాసెస్ అండ్ అలాగే మీకు ఇంకేమైనా అప్లికేషన్ ఫీజ్ ప్రాసెస్. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డెఫినిట్‌గా రిప్లై ఇస్తాను. అండ్ అలాగే నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇదే నోటిఫికేషన్‌లో అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరిగిందనమాట. సో, అక్కడ ఇందులో మనకి మల్టిపుల్ పేజెస్ ఫామ్ ఉంటది. సింగిల్ పేజ్ ఫామ్ కాదు. సో, మరి ఈ మల్టిపుల్ పేజెస్ అన్ని ఫామ్స్ అన్ని ఇక్కడ వరకు అనమాట. సో, ఒక 3 పేజెస్ ఉన్నది. సో, ఈ 3 పేజెస్ మీరు ఫిల్ చేసి పంపించాల్సి ఉంటదనమాట. చెప్పాను కదా అడ్రస్. ఆ అడ్రస్‌కి మీరు కొరియర్ చేయాల్సి ఉంటదనమాట. అలాగే మనకి ఈ యొక్క నోటిఫికేషన్‌కి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో మనల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతదనమాట. సో, అంటే మీకు ఫస్ట్ మీరు అప్లై చేసిన తర్వాత ఫార్మ్స్ పంపించిన తర్వాత మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్క్స్ బట్టి. మీ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటదనమాట. సో, ఇంటర్వ్యూ క్వాలిఫై అయిపోతే మీకు డైరెక్ట్‌గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతదనమాట. సో, ఇది సెలక్షన్ ప్రాసెస్. అక్కడ చూసుకుంటే సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్ అండ్ ఆర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఇంటర్వ్యూ. సో, మీరు ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇంటర్వ్యూ ఉంటది. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే మీకు ఆటోమేటిక్‌గా జాబ్ ఇవ్వడం జరుగుతుందనమాట. సో, ఎటువంటి రిటన్ ఎగ్జామ్ అనేది ఏమీ లేదు ఇందులో. అండ్ అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళెవరూ కూడా ఫీజ్ పే చేయక్కర్లేదనమాట. సో, ఈ క్యాస్ట్ వారు తప్ప మిగతా క్యాస్ట్ వాళ్ళందరూ కూడా మనం ₹300 ఫీజ్ పే చేయాల్సి ఉంటదనమాట. ఓకేనా? సో, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో, మన వీడియోని మాత్రం లైక్ చేయండి. ఒకవేళ మీకు యూజ్‌ఫుల్ అవ్వకపోయినా సరే మీకు ఫ్రెండ్స్‌లో ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతది అనుకుంటే
మీరు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతున్నాను. థాంక్ యూ సో మచ్.